హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ వచ్చేసి సున్నుండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే సున్నుండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సున్నుండల కోసం అయితే మినపగుండు తీసుకున్నాను ఫ్రెండ్స్. మినపగుండును శుభ్రంగా కడిగి ఒక 2 సార్లు కడిగి ఇలా ఒక క్లాత్ పై తీసుకొచ్చి కొంచెం సేపు ఆరనియాలన్నమాట. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మినుముల్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సున్నుండల ప్రాసెస్ అంతా పెడతాను చూడండి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ వచ్చేసి సున్నుండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే సున్నుండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సున్నుండల కోసం అయితే మినపగుండు తీసుకున్నాను ఫ్రెండ్స్. మినపగుండును శుభ్రంగా కడిగి ఒక 2 సార్లు కడిగి ఇలా ఒక క్లాత్ పై తీసుకొచ్చి కొంచెం సేపు ఆరనియాలన్నమాట. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మినుముల్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సున్నుండల ప్రాసెస్ అంతా పెడతాను చూడండి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మినపగుండ్లు అయితే ఒక కళాయిలో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీలో పట్టుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. వీటిని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా త్వరగా వేయించిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే వేయించుకున్న వాటిని ఒక గిన్నెలో అంటే ప్లేట్లో కొంచెం చల్లారనివ్వాలన్నమాట. మరీ వేడివేడిగా పట్టుకోకూడదు కదా. కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇంకా. ఓకేనా, మిక్సీ జార్లో వేసుకుందాం ఇంకా. కొంచెం చల్లారాయి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం చూడండి, వాటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మెత్తగా రావాలి. ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. అలా డైరెక్ట్గా వేయకుండా షుగర్ కూడా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకొని షుగర్ కూడా ఇలా యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకా నెయ్యి వేసి కలుపుకుందాం. ఇంకా నెయ్యి, నెక్స్ట్ ఇలాచీ పొడి యాడ్ చేసి నెయ్యి వేసి చక్కగా గుండ్రంగా ఉండలు చేసుకుందాం ఇంకా. ఓకేనా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఇలాచీ పొడి యాడ్ చేసుకుందాం. కొద్దిగా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. నెయ్యి ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం వేసి ముద్దలు చేసుకుందాం ఇంకా. ఉండలు చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తగినంత చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం సరిపోను వేసుకోవాలి చూసుకొని. ముద్ద అయ్యేలా మనం కలిపితే ముద్ద రౌండ్గా వచ్చేలాగా చూసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలా రావాలన్నమాట. చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి మనకు మంచిగా పట్టుకొని ఇలా ముద్ద చేస్తే షేప్ మంచిగా రౌండ్గా షేప్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా ఇలా చూసి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి. ఓకేనా, మనకి ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు అనమాట. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా బలం అన్నమాట ఇవి తింటే. ఓకేనా, ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓకే, ఇలా చేసుకోవాలన్నమాట. సున్నుండలు మనకి ఏ సైజులో చేసుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.
చూడండి ఒకసారి, బాగుంటుంది అనమాట, చాలా పదం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియోని. ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.